నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అన్ని రంగాల్లో సూపర్ పవర్ గా ఎదగాలన్నది భారత్ ఆశ, ఆకాంక్ష. ఎంతో కీలకమైన శాస్త్ర విజ్ఞాన రంగాన్ని విస్మరించి ఆ స్థాయికి చేరుకోవాలనుకోవడం అత్యాశ అవుతోంది. శాస్త్ర పరికరాలు, కొత్త ఆవిష్కరణల్లో విదేశాలపై మితిమీరి ఆధారపడుతున్నాం. అయితే పలు విదేశీ ఆవిష్కరణలకు మూలం మాత్రం భారతావనంలో ఉంటుంది. మన పెద్దలు ఇచ్చిన విజ్ఞానాన్ని పక్కన పెట్టడం వల్ల శాస్త్ర విజ్ఞానంలో స్వయం సమృద్ధి సాధించలేకపోతున్నాం. మౌలిక శాస్త్రాల్ని అలక్ష్యం చేశాం. సమగ్ర శాస్త్రీయ దృక్పథం, ప్రణాళిక, దూరదృష్టి లేక ఇబ్బందులు పడ్డాం. నష్టాలు అనేకం జరిగాయి. వ్యవసాయానికి సంబంధించిన బీటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి విదేశాలపై ఆధారపడటం వల్ల మన రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యంగానైనా శాస్త్ర విజ్ఞాన రంగాన్ని పరిపుష్టం చేసే ప్రతిభావంతులైన యువ మేధావులు తయారు చేయడంపై ఇప్పుడు దృష్టి పెట్టడం కీలక మలుపే. He did what we all must learn to do. You and you and you and you. Duck and cover. భారతావని విజ్ఞాన గని. ఆదిమ మానవుని జీవనం మొదలు అంతరిక్షంలోని రహస్యాల ఛేదన వరకు విజ్ఞాన శాస్త్రం ఎన్నో కొత్త అద్భుతాల్ని ఆవిష్కరించింది. జీవన గతిని, మనిషి స్థితిని సమూలంగా మార్పు తీసుకొచ్చింది. ప్రాచీన కాలంలోనే మన శాస్త్రం ప్రపంచానికి ఓ దిశ, దశను నిర్దేశించింది. గణితంలో తొలి అంకె 0 కళ్లు తెరిచింది ఇక్కడే. ఎన్నో శాస్త్ర సాంకేతిక గణిత విజ్ఞానంలో మైలురాళ్లు అధిగమించింది మన దేశంలోనే. ఆర్యభట్ట మొదలు ఆధునిక శాస్త్రవేత్తల మేధా సంపత్తి నవతరం సాఫీగా తమ జీవనం సాగించేందుకు ఓ దారి చూపించింది. మన శాస్త్రం ముందడుగు వేస్తున్నా ఇప్పటికీ అనేక విషయాల్లో విదేశాలపై పరాన్నజీవులుగానే బతకాల్సిన పరిస్థితి. అనేక రంగాల్లో తలెత్తి తిరిగే సత్తా కనిపిస్తున్నా విధాన నిర్ణయాల్లో అంతులేని జాప్యం, అలక్ష్యమే ప్రధాన లోపంగా ఉంది. What? Where you at? I landed in the shipping area. I hit the flare, and then all of a sudden another missile hit me as soon as I hit the flare. Remember what to do, friends. Now tell me right out loud. What are you supposed to do when you see the flash? దేశ విధాన నిర్ణేతలు దశాబ్దాలుగా నిర్లిప్తతతో కొట్టుమిట్టాడితే మన విజ్ఞానాన్ని అమల్లో పెట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విదేశాలు దూసుకుపోయాయి. భారత గణిత మేధావి శ్రీనివాస రామానుజం అందించిన ఎన్నో సిద్ధాంతాల్ని మనం పట్టించుకోలేదు. అమెరికా సెల్ఫోన్ నెట్వర్క్ లో రామానుజం సిద్ధాంతాలనే కీలక భావనల్ని వాడుతోంది. జనాభా గతిశాస్త్రంలోనూ ఇవే కీలకమయ్యాయి. మన దేశ మరో శాస్త్రవేత్త జె చంద్రబోస్ సూక్ష్మ తరంగాలతో సమాచారాన్ని 4 గోడల మధ్య నుంచి బయటికి పంపొచ్చని ప్రయోగాత్మకంగా వివరిస్తే దాన్ని గాలి కుదిరేశాం. అదే ఇప్పుడు సెల్ఫోన్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. సర్ సివి రామన్ స్పెక్ట్రోమీటర్లు మన దేశంలో తయారు కావడం లేదు. అగ్రరాజ్యం అమెరికాలోని విమానాశ్రయాల్లో విస్ఫోటక పదార్థాల గుర్తింపునకు రామన్ ప్రతిపాదిత స్కానర్లను వాడుతూ ఉండడం విశేషం. ఇవి మనలో మేధను తెలియజేస్తున్నాయి. అయితే మనం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా మన స్వదేశీ పరిజ్ఞానాన్ని దెబ్బతీసుకుంటున్నాం. బ్రిటిష్ విద్యా విధానం ఆ దేశానికి కావలసిన గుమాస్తాల తయారీకి పనికొచ్చింది అనే విమర్శల నుంచి క్రమంగా బయటపడే ప్రయత్నం జరుగుతున్నా ఇప్పుడు శాస్త్ర విజ్ఞానంలో మళ్లీ అదే పునరావృతమవుతోంది. విదేశాలకు అవసరమైన ఆవిష్కరణలకు మన విజ్ఞానం ముడిసరుకుగా మారుతోంది తప్ప ఇక్కడ కొత్త ఆవిష్కరణలు జరగడం లేదు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్నింటా పరిశోధనలకు పెద్దపీట వెయ్యలేకపోతోంది. డాక్టర్, ఇంజనీరింగ్ లేదంటే ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎస్ వంటి కోర్సులపై ఉన్న అవగాహన శాస్త్ర సాంకేతిక రంగాలపై ఉండటం లేదు. పెద్దల నుంచి విద్యార్థుల వరకు అందరిది ఇదే పరిస్థితి.
విద్యా విజ్ఞాన ప్రదర్శనల కోసం ఇన్స్పైర్ పేరిట కేంద్ర ప్రభుత్వం కొంత చొరవ చూపిస్తున్నా అది సరిపోవడం లేదు. విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సంకల్పించిన ఏపీ సైన్స్ కాంగ్రెస్ హైదరాబాద్ వంటి మహానగరాలు పట్టణాల బాట పట్టింది. భావి ప్రపంచ భవిష్యత్ ఆధారపడిన సైన్స్ సాంకేతికతల లోటుపాట్లను విద్యార్థి లోకానికి తెలియజేస్తే వారికో అవగాహన వస్తుందన్న ఉద్దేశంతోనే సదస్సులు నిర్వహిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలు మొగ్గతొడిగిన తొలినాళ్లలో జోరు కొనసాగడం నుంచి కొత్త అన్వేషణలు బయటకొచ్చే పరిస్థితులపై చర్చించారు. This is where I think you become very relevant. When it comes to food security, we are basically an agrarian economy. There is shrinkage of the land. Land is not increasing. Industrialization will be at the cost of land. Health, I think, has become a major problem. One of the major problems of technology is the cost factor. When we talk of solar energy as a substitute, many times the cost factor becomes unbelievably high. అనేక సవాళ్లు అధిగమించే విధంగా శాస్త్రం అభివృద్ధి చెంది కాలానుగుణంగా క్షేత్రస్థాయిలో విజ్ఞానం చేరితేనే ప్రయోగాలకు సాఫల్యత ఉంటుందన్నది శాస్త్రవేత్తలు సైతం కాదనలేని సత్యం. విత్తు నుంచి విపత్తు వరకు రైతు లోకం ఖచ్చితమైన సమాచారం కోసం ఎదురుచూస్తోంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరిలోనూ అభద్రత. జాతీయ భద్రత అంటే అర్థం మారుతోంది. పరిశోధనలు అన్వేషణల్లో శాస్త్రవేత్తల కృషి అనిర్వచనీయమే. కానీ కొత్త ఆయుధాల తయారీతో పాటు సామాజికంగా ఎదుర్కొంటున్న అభద్రతాంశాలపైన దృష్టి నిలపాల్సిన సమయమిది. Science and technology has to come out of the laboratories for sustainable development in this country, and that sustainable development would require a triangular approach which will require economic growth, social growth and environmental changes, and that's where the science and technology has to lead the road for the future. Is to understand the nature where we live and intended to improve the quality of life of the people. Science is linked to technology through applications. Technology is linked to economy and environment. Economy and environment are linked to technology which promotes prosperity to the society. కొంచెం కష్టమే, కానీ అభిమానిస్తే ఆలోచిస్తే శాస్త్ర విజ్ఞానం చాలా ఇష్టంగా మారుతుందనే విషయాన్ని విద్యార్థి లోకానికి శాస్త్రవేత్తలు తెలియజేశారు. వారిలో అభిలాషను పెంపొందింపజేసేందుకు శాస్త్రం, విజ్ఞానం, సాంకేతిక రంగం, గణితంలలో కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధి అంశాలపై విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పోటీలు ఏర్పాటు చేశారు. ఇంజనీర్, డాక్టర్, బ్యాంకులు వంటి రంగాల్లో ఉద్యోగాల వైపు పిల్లల్ని పంపించి మూలమైన విజ్ఞాన శాస్త్రం పట్ల పిల్లల ఆసక్తి తగ్గడం వెనుక తల్లిదండ్రుల ఆలోచనలో తేడా తప్పిస్తే వేరొకటి కాదన్నది నిపుణుల నిశ్చితాభిప్రాయం. కీలకమైన మూల విజ్ఞాన శాస్త్రాన్ని యువతరం ఎంతవరకు వంటబట్టించుకుంటోంది? విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అంటే ఎవరో తయారు చేసిన సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి వాడుకొని మురిసిపోవడమేనా? ఇలాంటి ఎన్నో విషయాలపై చర్చించింది. ఈ మొత్తం మార్పుకి ఒకే ఒక కారణం సైన్స్. ఈ సైన్స్ పట్ల అవగాహన పదులు పెంచడం, ముఖ్యంగా విద్యార్థుల్లో దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం మా ముఖ్య లక్ష్యం అనమాట. ఇంజనీరింగ్ ఆల్సో సైన్స్, మెడిసిన్ ఆల్సో సైన్స్. సైన్స్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ. డాక్టర్ అయినప్పుడు ఇక్కడ ఇండియాలో బాగానే సంపాదించవచ్చు, ఇంజనీర్ అయితే కూడా ఇక్కడ సంపాదించవచ్చు. పిహెచ్డీకి ఇప్పుడు ఫెలోషిప్ 30,000 దాకా వస్తుంది. ఇంకా హత్యారే అవన్నీ కలుపుకుంటే మనకి ఇంజనీర్ జాబ్కి ఎంత ఫెలోషిప్ వస్తుందో అంతా వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. అవి కాకుండా మీకు డిగ్రీ కూడా వస్తుంది 5 years అవుతుంది. ఆ డిగ్రీతో మళ్ళీ ఇంకా మనకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సైన్స్ గురించి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగాము. వాళ్ళు దానికి ఓపిక సమాధానం చెప్పారు. మా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు నెక్స్ట్ తర్వాత తీర్చారు. మేము చాలా నేర్చుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడనే చదువుకోవాలి అండి. ఇంకా ఇక్కడ పుట్టిన క్విజ్ కాంపిటీషన్ కానీ అన్ని కూడా మా నాలెడ్జ్ ని పెంచే రకంగా ఉన్నాయి. అన్ని మాకు అనుగుణంగా చాలా సౌకర్యంగా ఉన్నాయి. శాస్త్రవేత్తల నుంచి కర్షక లోకం కోరుకుంటోందేంటి అనే విషయాలపైన సైన్స్ కాంగ్రెస్ దృష్టి పెట్టింది. వర్షాలు, విపత్తుల గురించి ముందస్తు సమాచారం ఇవ్వడం, రసాయన ఎరువుల వాడకం తగ్గించి సంప్రదాయ ఎరువుల వినియోగం పెంచేందుకు అనువైన సూచనలు, స్వదేశీ జన్యు మార్పిడి విత్తనాలతో పాటు ఇతర అంశాలపైన రైతుల మనోగతం తెలుసుకుంది. ఏ విధమైనటువంటి పద్ధతుల్లో అయినా సరే రైతుకి నష్టపోకుండా తన దగ్గర ఉన్న చౌక రకమైన విత్తనం తయారు చేసి ఇవ్వడం, తర్వాత టెక్నాలజీస్ ని తయారు చేసి ఇవ్వడం అనేటువంటిది ఈ యొక్క రైతాంగానికి
ఈ యొక్క సైన్స్ సంబంధించిన మేధావులు మరి మాకు ఇస్తారని, ఆ విధమైనటువంటి ముందుకు పోయే చూపులో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారని మేము కోరుతా ఉన్నాం. ఈ వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ల్యాబ్ నుంచి ల్యాండ్కి ఈ సైన్స్ చేరాలంటే అది శాస్త్రవేత్తలు, రైతులు, ప్రభుత్వం మూడు కూడా ఒక సరైన పద్ధతిలో పనిచేయాలని, దాన్ని కృషి చేయాలని చెప్పి కోరాం. ఈ దశాబ్దం జాతీయ అభివృద్ధిలో ఆవిష్కరణలదే ప్రధాన భూమికంటూ పాలకులు వేదికలపై ప్రకటనలు చేశారు. కనీసాంశాలపై సునిశితమైన దృష్టి లేకపోవడం వైఫల్యాన్ని చాటుతోంది. సైన్స్ కాంగ్రెస్ అంటే ఓ 3 రోజుల శాస్త్ర విజ్ఞాన పండుగగా ముగిసిపోకూడదు. వీటికి అడ్డుకట్టపడాలంటే మన విద్యా విధానం శాస్త్ర విజ్ఞాన పరిరక్షణ దిశగా సాగాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి చూపేందుకు అనువైన ప్రయోగశాలలు, ఇతర వాతావరణం అరకొరగా ఉండడం అసలు లోపం. సైన్స్ లో సూత్రాలు, సిద్ధాంతాల్ని వల్లెవేయడం తప్పిస్తే నిత్య జీవితంలో వాటిని ఎలా వినియోగించాలనే విశదీకరణ లేకపోతోంది. విద్యార్థుల్లో బట్టి పట్టేయడం తప్పిస్తే ప్రశ్నించే గుణం లేకపోవడం, లోతుగా అధ్యయన ఫలితాన్ని వివరించే ఓర్పు, నేర్పు అధ్యాపకులకు కొరవడడం మరో దురదృష్టకర పరిణామం. ఇకనైనా కొత్త ఆలోచనలు, కొంగొత్త ఆవిష్కరణలకు బీజం పడాలి. శాస్త్ర ఫలాలు రైతులు, సామాన్యులు అంతా హక్కును చేర్చుకోవాలి. 2 శతాబ్దాల క్రితం జర్మనీ దేశానికి చెందిన తత్వవేత్త క్రిస్టోఫర్ లిక్టెన్బర్గ్ తన డైరీలో తొలి పలుకుగా రాసిన అంశాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. దంతనొప్పి వెంటనే నయం చేసేందుకున్న మార్గాల గురించి అన్వేషణలు లేకుండా కొత్త గ్రహాలపై పరిశోధనలు సాగించడం, సమాజానికి ఎక్కువ ప్రయోజనం కలిగించే విషయాల్లో కాలానుగుణమైన ప్రతిస్పందన లేకపోతోందనే విషయాన్ని ఎత్తి చూపుతోంది. విశ్వాన్ని చుట్టొచ్చే స్పేస్ క్రాఫ్ట్లు ముఖ్యమా? సామాజిక అత్యవసరాలైన ఆరోగ్యం, ఆహారం, ఇంధనం, పేదరిక నిర్మూలన కీలకమా అనే అంశాలపై దశాబ్దాలుగా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.